రాజా సాహెబ్కు ఆమంటే గంత కోపమా? పేరెత్తితేనే తప్పంటున్నారు. ఏమైంది రాజా సాహెబ్? ఆగిపోయినవేంది? కొట్టు. మేం వారం రోజుల దాకా వేచి ఉండలేం. ఆ సేవకురాలు ఇప్పుడే ఈ మహల్లో నుంచి వెళ్ళిపోవాలి. సావిత్రి, సావిత్రి! ఏం కావాలి ప్రభు? సావిత్రి ఎక్కడ? ఇప్పుడు మహల్లో ఉన్న నౌకర్లంతా ఎక్కడున్నారు? ప్రభు, నౌకర్లందరూ వంటింట్లో అన్నం తింటున్నారు. మీరు నాకు చెప్పండి, ఏదైనా పని ఉంటే. ఇక మీ రాజమాత ఆమె కూడా గాయత్రి పేరెత్తితే ఇట్లనే కోప్పడుతుందా ఏంది? చూడు, నువ్వు ఒక సేవకురాలివి. పెద్దంటి విషయాల్లో తలదూర్చుకో. ముందు నోరు మూసుకుని తిండి తినో, అర్థమైందా? మాటనే అన్న కదా కాక. తల దూర్చుడేంది? అడిగితే తప్పేముంది? నేనిన్నది ఏందంటే మస్తు డాబు దర్పంతోని రాజమాత అందంగా ఉండేటోరని. ఇప్పుడు గామేడికి గాయమైపోయింది. చూడు, నీ ప్రాణాలు పోతాయి, మా ప్రాణాలు పోతాయి. ఇక చూడు కాక, పెద్ద పెద్ద కథలిన్న నేను ఈ రాజాసాహెబ్ గురించి. గీ మహల్లా ఏమన్నా అయ్యిందా? నీకు రాజుగారిని గౌరవించాలని తెలీదా? మాఫ్ చే రాజాసాహెబ్, రాజుని గౌరవించాలి కదా అని అన్నాన్ని అవమానించది దేశదిమ్మరి. మా ఊర్లో అంటుంటారు, మనం తినే అన్నం ప్రతి మెతుకులా దేవుడుంటాడని. ఇప్పుడు మీరే చెప్పుండ్రి, రాజు గొప్పనా లేక దేవుడా? నేనెక్కడనో ఇన్నా, ఒక రాజు ఉండేటోడట. ఆయన అంటుండేనంట, అన్నం మెతుకులో ఒక్క మెతుకు బి పారేసే ముందు జర గరీబోళ్ళ గురించి ఆలోచించాలి. కొందరు అన్నం మెతుకు ఒక్కటి బి చూడలేకపోవచ్చని. గిది మీరినే ఉంటారులే. అన్నం తిన్నాక మా దగ్గరికి ఒకసారి రా. రణగారం, రాజేశ్వరి మిమ్మల్ని తనలా మార్చేయాలనుకుంటుంది. కానీ తనకి తెలీదు, చంద్రుడికి ఒక గ్రహణం పట్టినా ఆ గ్రహణం ఎప్పటికీ అలాగే ఉండిపోదు అని. నేను మిమ్మల్ని ఎప్పట్లా మారుస్తాను. మీ మంచితనం, మీ ప్రేమ మీకు గుర్తొచ్చేలా చేస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.